హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను వంకాయ పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. ముందుగా వంకాయను అయితే తీసుకున్నానండి. మామూలుగా తెల్ల వంకాయనా పర్వాలేదు, ఇదైతే చట్నీ వంకాయ. దీన్ని మంచిగా అయితే ఆయిల్ రుద్దేసి బాగా కాల్చుకుంటున్నాను అనమాట. చూడండి ఎలా కాల్చేసుకుంటున్నాను. పొయ్యి మీదనే కాల్చుకోవచ్చండి, లేదు అంటే బొగ్గులు ఉంటే బొగ్గులలో కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు వంకాయ అయితే బాగా కాలిపోయింది, చూశారు కదా. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేస్తే వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత తీయండి, చల్లారకుండా తీస్తే చేయగలుగుతుంది. చూడండి, కొంచెం నేనైతే కొద్దిగా గోరెచ్చగా ఉండంగానే చూడండి అలా కొద్దిగా చాకుతో అనుకున్నా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం పొట్టు అయితే పీల్ చేసేసుకోవాలి. ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం దీంట్లో అయితే ఎలాంటి కారం అయితే వేయట్లేదు, పచ్చిమిర్చితోటే చేస్తున్నాను అనమాట. దీంట్లో కొత్తిమీర వేసేసుకొని కొంచెం బాగా అన్నిటిని కలిపి బాగా విసుకాల. చూడండి, వంకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా చింతపండుని ఎట్లా విసుకుతామో అట్లా విసుకేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ముందుగానే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఆ చింతపండు రసాన్ని అయితే దీంట్లోనే వేసేసుకుంటున్నాను. ఇంకొకసారి మంచిగా చింతపండు రసంలో అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, ఉప్పు, కారం, వంకాయ అయితే స్మాష్గా అయిపోవాలి మొత్తం. ఇప్పుడు ఈ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ చింతపండు పులుసులో చాలా మిక్స్ అయిపోవాలి. దాని ఫ్లేవర్ మొత్తం మనం ఈ పచ్చిపులుసు పోసుకుంటే వాటి ఫ్లేవర్ మనకు రావాలి. ఇప్పుడైతే నేను ఇంకో పక్కన అయితే కడాయి పెట్టేసుకుంటున్నాను. దీంట్లో పోసు పెట్టేసుకోవడమే. ఆయిల్ వేసేసుకున్నాను, జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను, అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇది కొంచెం దూరగా వేగుతుంటేనే అంతలో కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఈ పచ్చిపులుసు అయితే చాలా నిజంగానే టేస్టీగా ఉంటుంది. ఏవైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఇలాంటి పచ్చిపులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా కొంచెం తినలేము, ఈ సమ్మర్ కదా, సమ్మర్లో కొంచెం గట్టి కూరలు అయితే పోవు కాబట్టి తినలేము, కాబట్టి కొంచెం పచ్చిపులుసు ఇలాంటివి కొంచెం వెరైటీ చార్స్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఉట్టి ఈ చారు పోసుకొని 2 పాపడాలు అంచుకు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి వంకాయ పచ్చిపులుసు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మా వీడియోని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి.